షర్మిల అంటూ కలవరించడం మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చాక తల్లిని చెల్లిని పక్కన పెట్టిన జగన్ గద్దె దిగాక ఆస్తుల మీద కేసులు కూడా పెట్టి విమర్శల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలను టార్గెట్ చేసి ఆమె కట్టుకున్న చీర గురించి అనైతికంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ చెల్లెలి భజన మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. తల్లి చెల్లి అంటూ ఎక్కడ పడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు కదా నారా చంద్రబాబు నాయుడు, మీకు కుటుంబాలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తమ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. అయితే చంద్రబాబు తన బావమర్ది బాలకృష్ణ నివాసం నుంచే షర్మిలమ్మ మీద దుష్ప్రచారం చేయించలేదా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతల మీద ఇష్టానుసారం పోస్టులు పెట్టి సోషల్ మీడియా సైకో అనిపించుకున్న వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద టీడీపీ వారు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల చేత తనను ఇతర వైసీపీ నేతలను టార్గెట్ చేయించారని చంద్రబాబును ప్రశ్నిస్తున్న జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆమెను దూరంగా పెట్టేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన చెల్లికి జగన్ ఎలాంటి న్యాయమూ చేయలేదని వైసీపీ వర్గాలే బాధపడ్డాయి. పైపెచ్చు ఇప్పుడు గద్దె దిగాక తల్లి చెల్లి మీద కేసులు పెడుతూ ఆస్తుల వివాదాల్లో పరువు పోగొట్టుకుంటున్నారనే వాదన కూడా ఉంది. అలాంటి జగన్ ఇప్పుడు కుటుంబం గురించి విలువల గురించి మాట్లాడుతుండడం వెనుక ఆంతర్యమేంటి? జరుగుతున్న నష్టాన్ని నియంత్రించడానికా? నిజంగా పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారా? లేకపోతే సానుభూతి పెంచుకోవడానికి మరో డ్రామాకి తెరలేపారా అన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియా పోస్టుల మీద ఒకవైపు షర్మిల స్వయంగా జగన్ మీద ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నా చెల్లి నా తల్లి అంటూ మాట్లాడడం మీద చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంతకాలం డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోయిన జగన్ తన కుటుంబం మీద చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో వైఎస్ షర్మిల మాట్లాడిన వీడియోను మీడియా ముందు ప్లే చేయించిన జగన్ తన తల్లి మీద చెల్లి మీద టీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఎదురుదాడికి దిగారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ల మీద జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయనకే తెలియాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో షర్మిలతో పాటు విపక్ష నేతల మీద సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేశారో తెలిసిందే. వర్రా రవీందర్ రెడ్డి, బోర్గడ్డ అనిల్, శ్రీరెడ్డి లాంటి వాళ్లు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా షర్మిల, విజయమ్మ, సునీతను టార్గెట్ చేస్తూ కామెంట్స్, పోస్టులు చేసినా జగన్ ఎప్పుడూ స్పందించలేదు. కనీసం అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వాళ్ల మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జగన్ డైరెక్షన్లోనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని షర్మిల ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్ మీద కేసులు పెట్టాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. 2019 కంటే ముందు జరిగిన పరిణామాల మీద స్పందించే జగన్ 2019 నుంచి 2024 మధ్య జరిగిన అంశాల మీద ఎందుకు స్పందించడం లేదని అందరూ నిలదీస్తున్నారు. అక్రమాస్తుల కేసులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి వివాదాలు, తల్లి మీద ఆస్తి కోసం కేసు పెట్టారన్న అపఖ్యాతి ఇలా జగన్ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తనకు, పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికే తల్లి చెల్లి మీద ప్రేమ కనబరుస్తున్నారన్న చర్చ నడుస్తోంది. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయో, ఆయన ఏం సాధిస్తారో చూడాలి. ఏపీలో వైసీపీ అధికారంలో